అందరికీ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఈ రోజు అయితే షాప్ కి బయలుదేరుతున్నానండి. ఒంట్లో అయితే అస్సలు ఏం బాగోలేదు, బ్యాక్ పెయిన్ బాగా వస్తా ఉంది, అలాగే కాళ్ళ నొప్పులు కూడా అండి. ఇంకా ఒక బ్లౌజ్ అయితే అర్జెంట్ ఉందండి, ఆమె మహారాష్ట్ర పోతుందట. ఇంక ఇంటికి వచ్చి మరీ చెప్పిందండి, నాకు కావాలరా, ఇన్ని రోజులంటే ఆపుకున్నావు, నేనేం అనలేదు, కనీసానికి ఒక బ్లౌజ్ అన్నా స్టిచ్చింగ్ చేసి నాకు అవసరం అని చెప్పి అడిగిందండి. ఇంకా చేసేదేముంది ఫ్రెండ్స్, తప్పదు కదా, ఇంకా అర్జెంట్ అన్నప్పుడు ఇయ్యాలి కదా. ఇలాంటి సమయంలో వేరే చోట కుట్టించుకొని కూడా అంటానికి ఉండదండి. ఇంకా ఓపిక ఉన్నా లేకపోయినా కూడా కుట్టి అయితే బ్లౌజ్ అయితే అందియాలండి. ఇంకా షాప్కి వచ్చి చూసేసరికి షాప్ అంతా గజ్జి బిజీగా ఉందండి, ఎక్కడే ఉన్నాయి. ఎందుకంటే నేను షాప్కి వచ్చిందే లేదు కదండి, ఒక్క బ్లౌజ్ కుట్టడానికి కావచ్చు వచ్చాను, కుట్టి ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఇంకా బ్లౌజ్ కుట్టడం ఒక ఎత్తు అయితే ఈ షాప్ అంతా మళ్ళా శుభ్రం చేసుకోవడం ఒక ఎత్తు అండి. ఇంకా నా పని అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తం టేబుల్స్ మీద గజ్జి బిజిగా ఉన్నాయి, అన్ని సర్దుకుంటా ఉన్నానండి. ఇంకా సాయి అయితే బొమ్మలు తీసుకొని వచ్చాడు. బొమ్మలు అంటే వాడి చిన్నప్పుడు ఫోటోలు జిరాక్సులు తీయించుకున్నాడండి. జిరాక్సులు తీయించుకొని అవి మా పాప చేత ఆ ఫోటో ఎంత సైజు వచ్చిందో అంత సైజుకి కట్ చేసి చిన్న చిన్నవి ఉంటాయి కదండి ఫొటోస్, అంటే ఒక్క జిరాక్స్ లో వచ్చి 20 ఫోటోలు పడతాయండి. అట్లా 20 ఫోటోలు తీయించుకున్నాక 20ని వేరుగా సపరేట్ గా కట్ చేయించుకొని అవన్నీ ఒక బాక్స్ లో వేసుకున్నాడండి. వాడు ఇంకా నా ఎమ్మటేట్ వస్తే అట్లా బాక్స్ ఎత్తుకొని తిరుగుతా ఉంటాడు. ఇంట్లో పెట్టరారా అన్న కూడా ఇంట్లో పెట్టడు. ఇప్పుడు షాప్కి వచ్చాం కదండి, మళ్ళా ఇక్కడి నుంచి ఇంటికి పోయేటప్పుడు మరి ఎక్కడన్నా పెట్టరారా అంటే ఏడ కూడా పెట్టడు. ఇక అంతే, మా పాప చింపిద్దనే భయం. ఇప్పుడు ఆమె తీపిచ్చి ఎందుకు చింపిద్ది ఫ్రెండ్స్, కాకపోతే వాడిని అట్లా బెదిరిచ్చిద్దండి, చెప్పిన మాట ఏంటని నీ ఫోటోలు చింపుతాననిద్ది. ఆ భయానికి వాడైతే ఉంచడండి, వాడు ఎటు తిరిగితే అటు పట్టుకొని తిరుగుతా ఉంటాడు. అయిగోండి ఇంకా చిన్నప్పుడు సాయి బాబా టెంపుల్ లో దింపించాము 6 months అప్పుడు. అవి కూడా చూసుకుంటా ఉంటాడు, వాడి ఫోటోలని వాడే ముద్దులు పెట్టుకుంటాడు, పండు అంటాడు. చిన్నప్పుడు అయితే నిజంగానే పండు లాగా ఉండేవాడు అండి, లావుగా తెల్లగా ముద్దుగా ఉండేవాడు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఆడ కూర్చొని అయితే అవి చూసుకుంటా ఉన్నాడండి. నా దగ్గర ఒకటి ఖాళీ బాక్స్ ఎక్స్ట్రా ఉంటే అది కూడా ఇచ్చాను, తీసుకొస్తాయి ఇందులో కూడా ఫోటోలు పెట్టుకొని తీసుకున్నాడండి. ఇంకా మిషన్లన్నీ తుడుచుకుంటున్నానండి. అసలు ఇల్లు ఖాళీ చేసే రోజు ఇక ఏ కవర్లు అంటే ఎవరి బట్టలు ఏ కవర్లో పెట్టామో అర్థం కావట్లేదండి. మొత్తం నేను సదరలేదు, కొన్ని మా వదిన కవర్లలో పెట్టింది, కొన్ని మా ఆయన, కొన్ని మా పాప, అట్లా ఎవరికి చేతికి వచ్చిన వాళ్ళు కవర్లో వేసేసారండి. అవన్నీ ఇంకా షాప్ లో సబ్జా మీద అయితే పెట్టారు. కనీసానికి ఒక సెల్ఫ్ కూడా లేదండి. ఆ బట్టలేమో చాలా ఉన్నాయి కుట్టేవి, ఇంకా అవన్నీ ప్రస్తుతానికి తర్వాత చూసుకోవచ్చులని మొత్తం మా ఆయన సజ్జ మీద వేసాడండి. ఇప్పుడు వచ్చి నేను కుట్టేది ఒక బ్లౌజే, కానీ ఆ బ్లౌజ్ ఎత్తుక్కోవడానికి నాకైతే చాలా టైం అయితే పట్టిద్దండి. ఎందుకంటే ఏ కవర్లో ఉందో తెలియదు, అన్ని తీసైతే చూడాలా. ఫస్ట్ అయితే మిషన్ మీద ఉన్నాయి అన్ని తీసేసి మిషన్లు అన్ని తుడుచుకున్నానండి. ఇంకా తర్వాత ఇంకా నేను చీపురు కూడా ఏం తీసుకురాలేదు ఫ్రెండ్స్ ఇంటికాడ నుంచి. ఇంకా షాపు ఓనర్ అక్కన అడిగి ఇక పోయి చీపురు తీసుకొని వచ్చి ఇక అప్పుడు కుట్టిన బ్లౌజ్ క్లాత్స్ అండి. ఇల్లు ఖాళీ చేసిన రోజు రెండో రోజు కుట్టానండి, బ్లౌజ్ పంపించారండి. ఆ పీసులు కూడా చూడండి అక్కడే ఉన్నాయి. ఇంకా శుభ్రంగా మొత్తం అయితే ఊడ్చేస్తున్నానండి. ఇంకా ఊడ్చేసిన తర్వాత నేను కుట్టాల్సిన బ్లౌజ్ అయితే తీసుకోవాలా. సాయి చూడండి ఇంక ఊడుస్తున్నానని కింద కూర్చున్నాడు, మళ్ళీ మిషన్ ఎక్కాడు, ఇంకా మిషన్ మీద కూర్చొని ఉన్నాడండి. అప్పటికే ఇక ఆవులిస్తున్నాడండి, బాగా అలసిపోయినట్టు అయింది సాయికి కూడా. వాళ్ళు పడుకోడు అండి, మార్నింగ్ టైంలో అస్సలు పడుకోడు. ఇంకా ఆవులిస్తా ఉంటే పడుకుంటాడు కావచ్చు అని అయితే అనుకున్నాను, కానీ అదేం లేదండి. ఇంకా ఆడు కూర్చొని చూస్తా ఉన్నాడు. ఇంక నేనైతే ఈ చెత్త మొత్తం ఇంకా ఎత్తేసి ఇప్పుడైతే నేను కుట్టాలి అనుకున్న బ్లౌజ్ అయితే తీసుకుంటానండి. స్కూల్కి పో సాయి అంటే అస్సలు బానని చెప్తాడండి, ఎందుకంటే సార్ కొడతాడు అని అంటాడు. అంత తెలియని పిల్లోడైనా ఒకసారి కొట్టాడులేండి, బాగానే కొట్టాడు సారు, చెంప మీద అచ్చులు పడిపోయినాయి ఏళ్ళు. ఇంకా ఆ రోజైతే నేను గొడవ వేసుకొని ఏడ్చి బాబుని ఇంటికి తీసుకొని వచ్చాను. ఇంకా ఆ భయానికే సగం స్కూల్కి పంపించాలంటే కూడా నాకు
భయం అండి. ఎందుకంటే తెలియని పిల్లోడు కదా, కొడతారేమో అనే ఇంకా అట్లా పడిపోయింది, మనసులో పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఏ కవర్లో ఏ ఉన్నాయో అసలు ఎవరు ఏ కవర్లో ఉన్నాయో కూడా తెలియడం లేదండి. ఒక్కొక్క కవర్ కిందకి తీసుకుంటా చూస్తా ఉన్నాను, అసలు గుర్తులేదండి. అంటే ఇప్పుడు నేను పెట్టినవి అయితే నాకు గుర్తుంటాయండి, ఎవరైనా అంతేనండి. మనం పెట్టిన వస్తువు మనకే గుర్తుంటది. అలా కాకుండా ఇంకా వేరే వాళ్ళు పెట్టారంటే అది ఇంకా దేంట్లో ఏది పెట్టామో తెలియదు అనమాట. అది కాక అన్ని బ్లూ కవర్లు అయిపోయినాయి ఫ్రెండ్స్, ఏ కవర్లో ఏమున్నాయో తెలియటం లేదు. ఇంకా వెతికి ఇంకా నాకు కావాల్సిన బ్లౌజ్ అయితే తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను కదా, ఇది కొత్త ఛానల్లో పోస్ట్ చేస్తానండి. కొత్త ఛానల్ నేమ్ వచ్చి ఉమాదేవి తెలుగు వ్లాగ్స్ అండి. నా దేవిక ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో ఈ ఛానల్ను కూడా అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్లో కూడా వంటలు కావచ్చు లేదా డైలీ వ్లాగ్స్ కావచ్చు, టైలరింగ్ సంబంధించినవి కూడా ఇందులో కూడా పోస్ట్ చేస్తానండి. అందులో పోస్ట్ చేస్తాను, ఇందులో పోస్ట్ చేస్తాను. ఇక రెండిట్లో అయితే వీడియోస్ అనేది వస్తూ ఉంటాయండి కంటిన్యూగా. నాకు ఏది వీలైతే ఆ వీడియో పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.